శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రతి మూర్తి యందు ఒక విశేషం ఉంటుంది. క్షేత్రానికి అంతటికీ క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడు అని ఉంటాడు. శ్రీశైలంలో మీరు రాజద్వారంలోంచి దర్శనానికి వెళ్ళిపోతుంటాం. అసలు యథార్థానికి బయలు వీరభద్రుడి దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళకూడదు. ఆ క్షేత్రానికి కొంచెం ముందుకొచ్చి కుడి చేతి పక్కకి తిరిగితే బయలు వీరభద్రుడు ఉంటాడు. క్షేత్రపాలకుడైనటువంటి బయలు వీరభద్రుడికి ఒక శక్తి ఉంది అని చెప్తారు పెద్దలు ఇప్పటికీ. ఆ విషయం నేను కొన్ని వ్యాఖ్యాన గ్రంథాల్లో కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక్కచోట ఉన్న శక్తి ఏం చెప్తారంటే, బయలు వీరభద్రుడి దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చుంటే రక్తం శుద్ధవుతుందంట. రక్తంలో దోషం ప్రవేశించి ఉన్న, రక్తంలో దోషం ప్రవేశించిన కారణంగా కొద్ది రోజుల్లో అనారోగ్యం పొటమరిస్తుందనుకున్న పరమభక్తితో బయలు వీరభద్రుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారికి రక్తశుద్ధి కలుగుతుంది అంటారు. అంత శక్తి ఒక్క బయలు వీరభద్రుడి దగ్గరే సాధ్యము అని చెప్తారు పెద్దలు. మీరు ఆ మూర్తిని చూసి తీరాలి, అంత రమ్యంగా ఉంటుంది. ఉండి పక్కనే ఆయనకి సేవ చేసేటటువంటి వ్యక్తి కూడా నిలబడి ఉంటాడు. ఆ చేతిలో పట్టుకునే ఖడ్గం, ఆ ఢమరుకం, ఆ మూర్తి, ఆ విభూతి పుండ్రాలు, ఆ బొట్లు, ఆ ప్రదక్షిణం చేసి పెద్ద పెద్ద చెట్లు, ఎంతో దూరం కాదు, శ్రీశైలం దేవాలయానికి కూతవేటు దూరంలో ఉంటాడు బయలు వీరభద్రుడు. లోపల మళ్ళీ ఇంకొక వీరభద్రుడు ఉంటాడు. బయలు వీరభద్రుడు అని ఎందుకంటారంటే గుడి బయట ఉంటాడు కాబట్టి బయలు వీరభద్రుడు. ఆ బయలు వీరభద్ర దర్శనం చేసి, క్షేత్రపాలక దర్శనం చేసి, మల్లికార్జున దర్శనం, భ్రమరాంబ దర్శనం చెయ్యడం అనేటటువంటిది పరమ ప్రశస్తమైనటువంటి విశేషం.